హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మస్తాన్, ఎడ్యుకేటర్ ఇన్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అన్అకాడమీలో మమ్మల్ని ఫాలో చేయవచ్చు. మేము డైలీ కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన ఈజీ మెథడ్స్, డిఎస్సి ప్రిపరేషన్కి కావాల్సిన ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనేవి మేము అప్లోడ్ చేస్తుంటాం. ఇప్పుడే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇవి 3 ఇయర్స్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలండి. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేటివి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేటివి క్లియర్గా అర్థమవడం అయితే జరుగుతుంది. సో మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ముందుగా ఫస్ట్ వచ్చేసి ఏ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా కేటగిరీ వైజ్ లిస్ట్ అనేది చూద్దాం. అలాగే వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం చూస్తే దీనికి సంబంధించి ఏజ్ వివరాలు కనుక వచ్చినట్లయితే 1వ తేదీ 12వ నెల 2018 కల్లా మీ ఏజ్ అనేది ఎంత ఉండాలంటే 28 ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. సో మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కో వేకెన్సీకి సంబంధించి ఒక్కో విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే అడగడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. సో ఇది మీరు గమనించాలి తప్పకుండా. సో ఏంటంటే మనకు వచ్చేసి పోస్టులు వచ్చేసి టోటల్గా వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫస్ట్ వచ్చేసి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూద్దాం. సో టోటల్గా వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. లాస్ట్లో టోటల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మెన్షన్ చేసి. సో ఫస్ట్ వచ్చేసి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. సో 147 పోస్టులకు వచ్చేసి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించి చాలా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇలాంటి నోటిఫికేషన్ అయితే చాలా అరుదుగా రావడం అయితే జరిగింది. సో అయితే మనం చూసుకున్నట్లయితే ముందుగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్, అదేవిధంగా ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫై, అదేవిధంగా డిప్లొమా పాస్ అయితే సరిపోతుంది. సో మీరు ఖచ్చితంగా 10th, ఇంటర్, డిగ్రీ, అదేవిధంగా డిప్లొమా అనేది కంప్లీట్ అయితే వీటిలో ఏదైనా క్వాలిఫికేషన్ అనేది మీరు మినిమం క్వాలిఫికేషన్ అనేది ఏదైనా పెట్టుకొని జాబ్లో అనేది మీరు అప్లై చేయొచ్చు. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసి మినిమం వచ్చేసి 28 ఇయర్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. సో మినిమం వచ్చేసి 28 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. నార్మల్గా అయితే 28 ఇయర్స్. సో రిమైనింగ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, సో వాళ్ళకి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అనుకున్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 ఇయర్స్ అనేది అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ రిలాక్సేషన్ ద్వారా వీళ్ళకైతే యూస్ఫుల్ అయితే అయి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ఎంత అంటే 26,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అనేది కేటాయించడం జరిగింది. సో అదేవిధంగా ప్రతి పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ యొక్క వివరాలను అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ లిస్ట్, అదేవిధంగా మీకైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా అన్ని జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఉన్నాయి. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ప్యాక్స్, అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి టెక్నికల్, అదేవిధంగా మళ్ళీ కస్టమర్ ఏజెంట్కి సంబంధించి, అలాగే ఎస్ఆర్ ర్యామ్ సర్వీస్ ఏజెంట్కి సంబంధించి, అదేవిధంగా ర్యామ్ సర్వీస్ ఏజెంట్కి సంబంధించి, అలాగే యూటిలిటీ ఏజెంట్ కంప్ ర్యామ్ డ్రైవర్కి సంబంధించి, అదేవిధంగా హ్యాండీ ఉమెన్కి సంబంధించి, అలాగే వీటన్నిటికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు 3 ఇయర్స్ కాంట్రాక్ట్ అనమాట ఈ ఉద్యోగాలు అనేటివి. సో ఇది మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. సో ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్టు అన్ని చెక్ చేయండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వీటికి ఎలా అప్లై చేయాలంటే సో December 1st, సో ఇక్కడ మనకు చూడడం అయితే జరిగింది. సో అడ్వర్టైజ్మెంట్ అయితే December 1st తేదీన అయితే రావడం జరిగిందన్నమాట. సో అయితే ఇప్పటివరకు అయితే రీచ్ అవ్వడానికి చాలామంది తెలియదు ఈ నోటిఫికేషన్. అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి 500 రూపీస్ అనేది మీరు మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మోర్ దాన్ అంటే ఇక్కడ మనకు 3 months అంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేటివి అంటే సరిగ్గా ఇక్కడ కొన్ని మెన్షన్ చేయలేదు, కొన్ని డీటెయిల్స్ అయితే. సో అయితే క్లారిటీగా మటుకు మనం అప్లై చేసుకునేటప్పుడు మీకు అక్కడ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినట్లయితే మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు నోటిఫికేషన్ యొక్క డిస్క్రిప్షన్లో పెట్టాను లింక్ అనేది, డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చెక్ చేయండి. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అనేది ఇంతకుముందు చెప్పాను కదా, 10th, ఇంటర్, డిగ్రీ క్వాలిఫై తీసుకుంటున్నారు. సో మీకు మినిమం వచ్చేసి 10th, ఇంటర్, డిగ్రీ లేకపోతే డిప్లొమా అనేది క్వాలిఫికేషన్ అయితే తీసుకుంటారు. సో మీరు ఆన్లైన్లో 500 రూపీస్ పెట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నోటిఫికేషన్లో మొత్తం డీటెయిల్స్. సో మరో వీడియోలో మరో నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.